నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని కలిసి మళ్ళీ పనిచేయబోతూ ఉన్నారు. వీరసింహారెడ్డి తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతూ ఉంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే తాజాగా ఈ యొక్క సినిమా గురించి గోపీచంద్ మలినేని ఓ పవర్ఫుల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. నందమూరి బాలకృష్ణ గారితో తిరిగి కలవడం గర్వంగా ఉంది. మహాదేవుడు తిరిగి వచ్చాడు, ఈసారి మనం బిగ్గరగా గర్జిస్తున్నాం అంటూ తెలిపారు. ప్రజెంట్ ఆ పోస్టర్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది. గోపీచంద్ మలినేని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ మూవీ గురించి చాలా విషయాలే పంచుకున్నారు. నందమూరి బాలకృష్ణతో స్క్రిప్ట్ డిస్కషన్ కూడా అయిపోయింది. ఏ బ్యానర్లో చేస్తారనేది ఆయన డిసైడ్ చేస్తారు. ఇక డెఫినెట్గా ఇదొక సాలిడ్ స్క్రిప్ట్, 100% ఓ కొత్త డైనామాలో ఉంటుంది. మీరు ఊహించిన దానికి మించి ఉంటుంది. ఇక మీ ఇమాజినేషన్కు అందదు అని తెలిపారు. అలాగే వీరసింహారెడ్డి సినిమాలో 2 పాత్రలను బ్యాలెన్స్ చేయలేకపోయారని కామెంట్స్ వచ్చాయి. ఈసారి అలా కంప్లైంట్ రాకుండా ఉండడానికి అన్ని విధాలుగా వర్క్ చేస్తానని గోపీచంద్ మలినేని అన్నారు. అంటే ఈ చిత్రంలోనూ ద్విపాత్రాభినయం ఉంటుందని దర్శకుడు హింట్ ఇచ్చేశారు. ఏదేమైనా కథను బట్టి ఉంటుందన్నారు. ఇక ఆయన కామెంట్స్తో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని నందమూరి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషిగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీకి సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది. NBK 111తో ఈ యొక్క మూవీ టైటిల్ను అనౌన్స్ చేయబోతున్నట్లు అర్థమైపోతూ ఉంది. ఇక ఈ యొక్క బ్లాక్ బస్టర్ చిత్రానికి మరి ఎలాంటి టైటిల్ పెడతారో ఏమో, కానీ ప్రస్తుతం ఈ యొక్క మూవీకి సంబంధించిన పోస్టర్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఇక ఆ యొక్క పోస్టర్ను చూసిన నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు. ఇక NBK 111 మూవీ మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేచి చూడాలి.